హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైనటువంటి దేవకొండ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ వీడియో చూసాక మీరు కూడా అలాగే సోలోగా ఏ ట్రావెల్ ప్లానర్తో అవసరం లేకుండా 10,000 15,000 వాళ్ళకి అనవసరంగా ఖర్చు పెట్టకుండా తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేసుకోవచ్చు. కంప్లీట్ వీడియో చూడండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీకు. దేవకొండ వాటర్ ఫాల్ ట్రెక్ని మనం బీరా అనే ఈ గ్రామం నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మీకు పూణే నుండి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ గ్రామానికి ఎలా రావాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అనేది నేను మీకు వీడియో చివరిలో చెప్తాను. సో ఖచ్చితంగా కంప్లీట్ వీడియో చూడండి. ఇంట్లో సోలో ట్రావెలింగ్కి అలో చేయట్లేదంటే ఓకే, ఒక అమితాబ్ బచ్చన్ డైలాగ్ కొట్టేసేయండి. हमें नदियों पार करना है, जंगलों में घूमना है, पहाड़ों से टकरना है और मंजिलों को पाना है. घर में तो नहीं बैठना है. ఏదో ట్రై చేసాం, వర్కౌట్ అవ్వదని నాకు తెలుసు, బట్ ఓకే, పోయేదేముందండి, మహా అయితే ఓ డైలాగేగా. బీరా సర్కిల్ దగ్గరే మనకి ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంది. సో అక్కడ కావాల్సిన స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ముందే తీసేసుకోండి. అండ్ మీకు పైన కూడా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మన పుష్ప ఇక్కడ కూడా వచ్చాడా ఏంది? వెహికల్ ఇక్కడెక్కడ తిరుగుతుంది. ఎర్రచంద్రం గురించి ఏమైనా సర్చింగ్ నడుస్తుందేమో. మన డార్లింగ్ ప్రభాస్ చెప్పినట్టు వీలైతే లైక్ కొడదాం డూడ్, పోయేదేముంది, మహా అయితే లైకేగా. ఇది వచ్చేసి ఫస్ట్ పార్కింగ్ స్లాట్ అండి. సో యాక్చువల్ మెయిన్ పార్కింగ్ స్లాట్ వచ్చేసి ఇంకొద్దిగా పైన ఉంటుంది. అక్కడికి మనం బై ట్రెక్ వెళ్ళిపోవచ్చు. అండ్ కొందరు వచ్చేసి ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేస్తారు, కొందరు వచ్చేసి నెక్స్ట్ పార్కింగ్ స్లాట్కి వెళ్ళిపోతారు. సో అక్కడ వచ్చేసి మనకి మెయిన్గా టికెట్స్ అన్నీ అక్కడే ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకున్నా కానీ ఆ రూమ్స్లలో స్టే కూడా చేయొచ్చు. సో మనం వచ్చేసి ఆ నెక్స్ట్ పార్కింగ్ ఏరియా వరకు ఈ రూట్ ద్వారా ట్రెక్ చేస్తూ వెళ్ళిపోవాల్సిందే. సో మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకొక 10 మినిట్స్ మనం ఇక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్స్లో ఆ పార్కింగ్ స్లాట్ వరకు వెళ్ళిపోతాము. సో మళ్ళీ మనం రోడ్ మీదకి వచ్చేసాము. సో చెప్పాను కదా, సెకండ్ పార్కింగ్ స్లాట్కి ఇదే రూట్ ద్వారా వెహికల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూస్తే మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ పైన నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 నుంచి 2000 రేంజ్లో ఉన్నాయి. ఫస్ట్ అవైలబిలిటీ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దేవకొండ ట్రెక్కింగ్ కోసం ఇక్కడ మనం టికెట్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 200 రూపీస్ కాస్ట్ ఉందండి. సో మనకి ఫస్ట్ ఇలాంటి ఒక ట్యాగ్ వచ్చేసి ఇస్తారు. ఆ ట్యాగ్ని మనం హ్యాండ్కి టై చేసుకోవాలి. ట్రెక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కార్లో షుగర్ పేషెంట్ ఉన్నట్టున్నాడు. సో మనం లంచ్కి వచ్చేసి మ్యాగీ ఆర్డర్ చేసాం. లైట్గా తినేసి ఇంకా మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి సో హాట్గా మ్యాగీ ఇచ్చేసారు. అండ్ యమ్మీ, బాగుంది. ఎక్కువ నేను తినను, బట్ ఇలాంటి ట్రెక్స్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ట్రై చేస్తాను, తప్పదు, ఇంకా ఆప్షన్స్ ఉండవు కనుక. ఇక మన మ్యాగీ ఫినిష్ చేసాము. ఇక మన ట్రెక్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ట్రెక్ ఎంత పర్సెంటేజ్ అయిందో కింద నేను బాటంలో పర్సెంటేజ్ వైజ్ ల్యాండ్ మార్క్స్తో సహా ఇస్తూ ఉంటాను. సో ఆ పర్సెంటేజ్తో మీకు ఎంత పర్సెంటేజ్ అయింది ట్రెక్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. అది చూస్తూ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. మీకు దారిలో కూడా
చిన్న చిన్న షాప్స్ అనేది ఉంది. సో ఈ ట్రెక్లో మనకి చాలానే ఇలాంటి వాటర్ స్ట్రీమ్స్ వచ్చేస్తూ ఉంటాయి మధ్యలో. సో ఇవన్నీ కూడా మెల్లిగా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ మనకి కంప్లీట్గా రోప్స్తో సపోర్ట్ అయితే ఇచ్చారు. నో ఇష్యూ అట్ ఆల్. మన గ్లాసెస్ ఇక్కడ ఫసక్ అయిపోయాయండి, పోయింది. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బీరా లేక్. చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్తో సూపర్గా ఉంది. సీనిక్ లొకేషన్. సో ఐ లవ్ దేవకుండ్. ఇది వచ్చేసి మనకి మంచి ఫోటో స్పాట్ అండి. సో మంచిగా ఇక్కడైతే ఒక 2-3 క్లిక్స్ కొట్టేసుకుంటారు అందరు కూడా. సూపర్ ఉంది. ఇక్కడ నుంచి ఎటు చూసినా కానీ మంచి గ్రీనరీతో అండ్ చుట్టూ మంచి మంచి కొండలతో సూపర్గా ఉంది. దేవకుండ్ ట్రెక్ వచ్చేసి టోటల్ అరౌండ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్ కూడా ఓన్లీ నార్మల్ లెవెల్లోనే ఉంటుంది. లాస్ట్ 1 కిలోమీటర్ జస్ట్ వాటర్ ఫాల్కి 1 కిలోమీటర్ ఏదైతే ఉందో అది వచ్చేసి కంప్లీట్ అప్ హిల్ ఉంటుంది. అది మాత్రమే డిఫికల్ట్ అండి. సో అందరూ కూడా అక్కడికి వెళ్ళేలోపు ఫుల్గా అలసిపోతారు. ఈ ట్రెక్ని చెప్పలతో మాత్రం అస్సలు చేయకండి. అండ్ డెఫినెట్లీ యూజ్ షూస్. అండ్ ట్రెక్కింగ్ షూస్ అయితే మచ్ మోర్ బెటర్. అది మీకు ఫర్మ్ గ్రిప్ అనేది ఇస్తుంది. చూడండి. మీలో ఎంతమందికి దేవకుండ్ వాటర్ ఫాల్ మీ బకెట్ లిస్ట్లో ఉందో ఒక్కసారి కమెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రెక్కింగ్ ఫినిష్ చేసి ఉంటే కూడా కమెంట్లో చెప్పేయండి. వెళ్ళిపోతూ ఉండాలి. దేవకుండ్ వాటర్ ఫాల్ ని ఇంతకు ముందు ఎవరైనా సోలోగా వచ్చి ట్రెక్కింగ్ చేసి ఒక వ్లాగ్ అనేది చేశారనేది నేను చూడలేదు. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ చేసుంటే ఆ వీడియో రిఫరెన్స్ అనేది నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. సూపర్ ఉంది.
సో ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే మీరు ఒక 75% ట్రెక్ కంప్లీట్ చేసుకున్నట్టే, కానీ మిగిలిన 25% అయితే ఏదైతే ఉందో అది కంప్లీట్ అప్ హిల్ ఉంటుంది. ఇక ఈ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి అప్ హిల్ ఉంటుంది కనుక డిఫికల్టీ అనేది ఒక డోస్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏవైనా ఎక్కువ లగేజ్ క్యారీ చేస్తున్నారనుకోండి, అది మీకు ఓవర్ బర్డెనే అవుతుంది. సో నేను వచ్చేసి కొద్దిగా ఎక్కువే క్యారీ చేశాను, బట్ నాకు కొద్దిగా అలవాటు ఉందండోయ్. సో బ్యూటిఫుల్గా ఉండే ఈ చెట్టు వచ్చిందనంటే మనం ఇంక దగ్గరకు వచ్చామన్నట్టే. ఇంకో లాస్ట్ ఒక 10-15 మినిట్స్ వాక్ మాత్రమే మిగిలింది. హే, మొత్తానికి మనం వచ్చేసాం. మన దేవకొండ వాటర్ ఫాల్ ట్రెక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇంకా పదండి దగ్గరికి వెళ్ళిపోయి మన దేవకొండ వాటర్ ఫాల్ని ఫుల్గా కవర్ చేద్దాం. ఈ ట్రెక్ మధ్యలో నా గ్లాసెస్ పోయాయి అని చెప్పాను కదా. సో ఈ షారుఖ్ ఖాన్ పోజ్ ఇచ్చిన బ్రదర్ దగ్గరే మళ్ళీ గ్లాసెస్ కూడా దొరికాయి. అండ్ లక్కీ బ్రో కూడా మన తెలుగువాడే అండి. సో కొద్దిసేపు అలా ఫొటోస్ కోసం అయితే వాడేసుకున్నాడు గ్లాసెస్ని, బట్ ఫైనల్గా అయితే ఇచ్చాడు. ఈ ట్రెక్కి అరౌండ్ 70% మన తెలుగు వాళ్ళే వచ్చారండి. అండ్ అందరూ కూడా మోస్ట్లీ ఏదో ఒక ట్రెక్కింగ్ క్లబ్తో జాయిన్ అయ్యి వచ్చారు. మీరు అంత ఖర్చు పెట్టద్దు అని అనుకుంటే ఈ వీడియో తర్వాత నేను వచ్చేసి పార్ట్ 2 వీడియోలో మీరు బీరా విలేజ్ వరకు కంప్లీట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలా రావచ్చో ఫుల్గా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో పెడతాను, విత్ బస్ అండ్ ట్రైన్ టైమింగ్స్తో సహా. సో ఖచ్చితంగా ఆ వీడియో పార్ట్ 2లో వస్తుంది. అది మొత్తంగా చూడండి. మీకు బీరా విలేజ్ వరకు కూడా ఎటువంటి ప్రైవేట్ వెహికల్స్ అవసరం లేకుండా అప్ అండ్ డౌన్ బోత్ సైడ్స్ మీరు కంప్లీట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసి ఫినిష్ చేసుకోవచ్చు. మీరు సోలో ట్రావెలర్ అయితే ఇది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ ట్రిప్ని ఫినిష్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మ్యాక్సిమం 4-4:30 వరకు అలో చేస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే రివర్స్ మనం వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 నుంచి 2 అవర్స్ పడుతుంది కనుక. సో వీ హ్యావ్ టు ఫినిష్ బిఫోర్ 4:30 అండ్ వీ హ్యావ్ టు లీవ్ దిస్ ప్లేస్.
బీరా విలేజ్ వరకు ఎలా రావాలో పార్ట్ 2 వీడియో చూడండి. అండ్ అంతవరకు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ దేవకుండ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేశారో ఒక్కసారి కమెంట్స్లో చెప్పండి. దేవకుండ వాటర్ ఫాల్ మీ బకెట్ లిస్ట్లో ఉంటే అది కూడా ఒకసారి కమెంట్లో చెప్పండి. దేవకుండ వాటర్ ఫాల్ గురించి ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. మీకు దేవకుండ వాటర్ ఫాల్ నచ్చిందని అనుకుంటాను. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ని తెలియజేయండి. పార్ట్ 2 వీడియోలో బీరా విలేజ్ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలా రావాలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో అది ఎండ్ స్క్రీన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి.